భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విజయనగరంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 86% పనులు పూర్తయ్యాయని 2026 జూన్లో ఎయిర్పోర్టు కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు. నిర్మాణం పూర్తి కాని మెడికల్ కాలేజీలను మాత్రమే పీపీపీ మోడ్లో చేయడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు నిలకడ లేదని మంత్రి నారాయణ విమర్శించారు. 2014లో అమరావతి రాజధానికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని ఆనాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కోరారని గుర్తు చేశారు. సజ్జల చెప్తే జగన్ చెప్పినట్లేనని నారాయణ చెప్పారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సెంటర్ పాయింట్ అని, అందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. డయేరియాను నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి పరిశీలించారు. డయేరియా బాధితులను పరామర్శించి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేశామన్నారు. నీటి పరీక్షల రిపోర్ట్స్ వచ్చాకే ఓ నిర్ధారణకు వస్తామని మంత్రి అన్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సాయం కోరిన వైసీపీ కార్యకర్తకు అండగా నిలిచారు. సీఎంఆర్ఎఫ్ విషయంలో మంత్రి లోకేష్ సపోర్ట్ కావాలని, తమ దగ్గర అవసరమైన అన్ని మెడికల్ బిల్లులు ఉన్నాయని, దయచేసి తమకు సాయాన్ని అందించాలని ఎక్స్ వేదికగా వైసీపీ కార్యకర్త మంత్రి లోకేష్ ను కోరాడు. ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్ సీఎంఆర్ఎఫ్ నుంచి కావాల్సిన సాయం తప్పక అందిస్తామని హామీ ఇస్తూ రీట్వీట్ చేశారు. వెంటనే తన టీంను కూడా అలర్ట్ చేశారు. జగన్ కు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని సూచించారు. 17 మెడికల్ కాలేజీలకు దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. అబద్దాలు చెప్పడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. 4 ఏళ్ల పాటు కాలయాపన చేసి 25% పనులు కూడా పూర్తి చేయని మీరు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని జగన్ కు మంత్రి సత్యకుమార్ హితవు పలికారు. విశాఖలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ సారథ్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. అన్ని జిల్లాల్లోని కార్యకర్తలను కలవడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేశారు. అయితే ఈ యాత్రకు విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో ముగింపు పలకనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నాయకుడు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుల రాజకీయాలకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సత్రంపాలెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. తప్పుగా మాట్లాడిన వ్యక్తిని మందలించాల్సింది పోయి ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. క్రమశిక్షణ గల పార్టీ జనసేన అని బండి రామకృష్ణ తెలిపారు. చెన్నై నుంచి నరసాపురానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రైలు ప్రారంభ తేదీని ప్రకటిస్తామన్నారు. నరసాపురంలో ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించడంతో వందే భారత్ కు లైన్ క్లియర్ అయినట్లు మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. నేపాల్లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మానస సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్కు చేరుకున్నారు. యాత్రలో భాగంగా మానస సరోవరానికి బయలుదేరడానికి ముందు తమ వెంట తీసుకున్న లగేజ్ వస్తువులు, కొంత నగదును అక్కడే ఓ హోటల్లో పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నేపాల్లో జరిగిన అల్లర్లలో ఆ హోటల్కు నిప్పంటించడంతో వారి లగేజ్ మొత్తం కాలిపోయింది. ప్రస్తుతం కోట్ల సుజాతమ్మ క్షేమంగానే ఉన్నారు. వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం. ఆక్వా రైతులకు కావాల్సిన ఫీడ్ అండ్ సీడ్ తో పాటు అన్ని ప్రొడక్ట్స్ ను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి పరిణామం అని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. ఈ ఆక్వా ఎక్స్పోను రైతులందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం
పెదామిరంలో ఏర్పాటు చేసిన ఆక్వా ఎగ్జిబిషన్ను రామరాజు సందర్శించారు. సుమారు 1000 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ ద్వారా లైవ్ ఫిష్ను డెలివరీ చేసే విధానాన్ని రామరాజు పరిశీలించారు. రైతులకు కావలసిన ఉత్పత్తులను 80 స్టాల్స్ ద్వారా ఆక్వా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన దంతులూరి వేణును రామరాజు అభినందించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో సీఎం చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఫేక్ వీడియోలను హోంమంత్రి అనిత ప్రజెంట్ చేశారని ఆర్కే రోజా ఆరోపించారు. ఏపీలో 14 జిల్లాలకు ప్రభుత్వం కొత్త ఎస్పీలు నియమించింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి అనంతపురంలో ఆటో డ్రైవర్లు టీడీపీ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగరాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామన్నారు. ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల సంరక్షణ, మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. అంగన్వాడీ మెనూలో మార్పులు చేర్పులు చేసినట్లు చెప్పారు. కుక్కలపై తనకు చాలా ప్రేమ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నోరు లేని జీవాలను చంపి పాపం కట్టుకోవద్దన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న 40,000 వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి రైల్వే స్టేషన్ను పరిశీలించారు. ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ స్టేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 18 నుంచి కాగజ్ నగర్ స్టేషన్లో వందే భారత్ రైలు హాల్టింగ్ కల్పిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స్టేషన్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుని రైతుల శవాలపై నుంచి రోడ్లు వేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఎమ్మెల్సీ నెల్లికొంటి సత్యంతో కలిసి ట్రిబుల్ బాధితులతో సమావేశమయ్యారు. రైతులు భూములు కోల్పోతే వారి జీవన ఆధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఒప్పించి అభివృద్ధి చేయాలి కానీ కొంతమంది లబ్ధి కోసమే భూసేకరణ చేయొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభిప్రాయాలను తీసుకోవాలని కూనంనేని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్స్ వేశారు. కేటీఆర్ రోజుకో వేషం పోటుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మధుసూదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. మంత్రి కొండా సురేఖ తనకు సమాచారం ఇవ్వకుండా 2 ధర్మకర్తలను నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తుందని మంత్రి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో మంత్రి పాత్ర ఏంటని నాయని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని నాయని తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకటి శ్రీహరి చిత్రపటాలకు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. జూరాల ప్రాజెక్టు దగ్గర కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో 11 కిలోమీటర్ల వరకు రవాణా మెరుగుపడుతుందని కాంగ్రెస్ నేత కేశం నాగరాజు గౌడ్ తెలిపారు. గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 పరీక్షపై కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ 4 కోస్తామని హెచ్చరించారు. 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 పోస్టు పట్టు అని బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నట్లు ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శిల్పారాంలో చాప్ 2025 జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిఫ్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భారతీయ హస్తకళలకు కొత్త దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త తరానికి సంప్రదాయ కళలు, ఆధునిక డిజైన్, టెక్నాలజీ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ మహోత్సవానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి పత్రికల మీడియా పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నాయి. సంప్రదాయాల్ని ఆధునికతను కలిపే ప్రత్యేక వేదిక చాప్ 2025 నిలవనుంది. ప్రతి ఏటా జరిగే 4 లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని మహబూబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమూద్ అబ్దుల్ రఫీ సూచించారు. ఇవాళ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను న్యాయమూర్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. రోజు కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయని ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడ శాశ్వత పరిష్కారం చేసుకుని లబ్ధి పొందాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. విజయనగరం జిల్లా రాజంలో మన గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం రాజం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా తిరుగుతుంటే టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారని, యూరియా సరఫరా చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లాలో వందలాది మంది భూ నిర్వాసితులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ నల్గొండ జిల్లా గడియారం సెంటర్లోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. దీంతో పలువురు నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వెంగళరావు నగర్లో నిరుపయోగంగా ఉన్న పాత వాటర్ ట్యాంకును హైడ్రా అధికారులు తొలగించారు. 1974లో నిర్మించిన ట్యాంకు వినియోగంలో లేకపోవడంతో కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దానిని నేలమట్టం చేశారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లపై దుండగులు దాడి చేశారు. రాత్రి సమయంలో వార్డులోకి వచ్చిన దుండగులు డాక్టర్పై దాడి చేశారు. దుండగుల దాడిలో డాక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి నిరసనగా ఆసుపత్రి ఎదుట డాక్టర్స్ ఆందోళన చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠశాలను శుభ్రం చేయించారు. మంత్రాలయంలోని సంత మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో బకెట్లతో నీటిని తోడిస్తూ శుభ్రం చేయించారు. విద్య నేర్పించాల్సిన గురువులే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని అధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు. శ్రీశైలం జలాశయం నిండుకొండలా మారింది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. బైపాస్ రోడ్డు వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం సమీపంలోని ఎస్ఎస్ నీటి ట్యాంకులో మొసలి కలకలం రేపింది. నీళ్ల కోసం వెళ్లిన మహిళలకు మొసలి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. కొంతకాలంగా తాగునీటి ట్యాంకులో మొసలి సంచరిస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటి ట్యాంకులో 3 మొసళ్లు ఉన్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మొసళ్లను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ సముద్ర తీరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో నీటిని ఆకాశం ఎత్తుకుపోతున్నట్లు కనిపించిన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కసారిగా ఏదో సముద్రం నుంచి పైకి ఎగిరినట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని కొంతమంది మొబైల్ ఫోన్లలో బంధించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చినరాజుపాలెం గ్రామంలో మట్టి మిద్దె కూలింది. మిద్దె నుంచి మట్టి రాలుతుందని స్థానికులు అప్రమత్తం చేయడంతో ఇంటిలోని సుధాకర్ కుటుంబ సభ్యులంతా వెంటనే బయటకు వచ్చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయేషా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ సిబిఐ కోర్టులో ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు అందాయని అయేషా మీరా తల్లి షంబాద్ బేగం తెలిపారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని తాము నమ్ముతున్నామని, అయినా మళ్లీ సత్యంబాబుపై కేసు పెట్టి తమను అభిప్రాయం అడగటమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ ముఠా గుట్టు రట్టు చేశారు. పెద్ద ఎత్తున రియాక్టర్లతో మత్తుమందు తయారీ చేస్తున్నారు. ఈ క్రమంలో మత్తుమందును తీసుకువెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. కేసు నమోదు చేసి రియాక్టర్లతో పాటు మత్తుమందు తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 8వ తేదీన బ్యాంకులో 5 లక్షల చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారి నాగ్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సీసీ ఫుటేజ్లను పరిశీలించగా 12 ఏళ్ల బాలుడు క్యాష్ కౌంటర్ వైపు వెళ్లి చోరీ చేసినట్లు గుర్తించారు. బాలుడు చోరీ చేసే సమయంలో మరో 2 అతనికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని 167వ జాతీయ రహదారిపై ఉన్న 2 మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. 2 మద్యం షాపుల షట్టర్లను కట్ చేసి చొరబడిన దుండగులు కౌంటర్లో ఉన్న నగదు, విలువైన మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు దుండగులు సీసీ కెమెరాలోని హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకువెళ్లారు. 2 మద్యం షాపుల్లో 3 లక్షల నగదు, విలువైన మద్యం బాటిల్స్ దొంగలు ఎత్తుకెళ్లారు. క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని చట్నీస్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్స్ కు నోటీసులు జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగదులు ఉన్నాయని సీరియస్ అయ్యారు. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. కిచెన్లో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికేట్స్ లేవని గుర్తించారు. రెస్టారెంట్స్లోని శాంపిల్స్ ల్యాబ్కు పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఒరిస్సా నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న ఇన్నోవా కారును సీజ్ చేశారు. దానిలో ఉన్న 86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న 5గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ఓ ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటేషన్ కానిస్టేబుల్ పనుగుడు శివకృష్ణ గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 43 లక్షలు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని పెద్దపల్లి జిల్లా పోత్కాపల్లి పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కంసాని అరుణ్ కారు డ్రైవర్, హమాలీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఇల్లందుకు చెందిన మరో 2తో కలిసి ఒరిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాల్లో యువతలకు గంజాయి సరఫరా చేస్తున్నాడు. వాహనాల తనిఖీలో కారులో గంజాయి పట్టుబడిందని ఏసీపీ కృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 4 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో వారంతపు సంతలే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానిక కుంట్లూరులో జరిగిన వారంతపు సంతలో కూరగాయలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి ఓ యువకుడు సెల్ ఫోన్ దొంగతనం చేశాడు. సీసీ కెమెరాలో చోరీలు దృశ్యాలు రికార్డయ్యాయి. సంతలో ప్రతివారం దొంగతనాలు జరుగుతున్నాయని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. తిరుపతి జిల్లా లక్ష్మీపురంలో కిడ్నాపర్లు హల్చల్ చేశారు. లక్ష్మీ కూతురుని కారులో రౌడీ షీటర్లు కిడ్నాప్ చేశారు. మాట వినకపోతే చంపేస్తారంటూ కథలతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు భర్తకు కిడ్నాపర్లు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. కొర్లగుంట దగ్గర కిడ్నాపర్ల కారును అలిపిరి పోలీసులు చేస్ చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాహనాలకు ఢీకొట్టుకుంటూ కిడ్నాపర్లు కారు దూసుకువెళ్లింది. సినిమా సీన్ తలపించేలా పోలీసులు కిడ్నాపర్ల కారును చేస్ చేసి తల్లి కూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించారు. జాతుల మధ్య హింస చెలరేగిన 2 ఏళ్ల తర్వాత మోదీ మణిపూర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మోదీ 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ముందుగా చురాచంద్పూర్కు జిల్లాకు చేరుకున్న మోదీ అక్కడ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రులైన వారితో మాట్లాడారు. శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఓ చిన్నారి కానుగ్గా ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మోదీ వారికి హామీ ఇచ్చారు.
మణిపూర్ ప్రకృతి ప్రసాదించిన కానుక అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఇది సాహసవంతులు పుట్టిన నేల అని, మణిపూర్లో కొండలు చాలా అందంగా ఉన్నాయన్నారు. పేరులో ఉన్న మణికి అర్థం ఈశాన్య రత్నమని, ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో తీసుకువస్తామన్నారు. ఈ రాష్ట్రం శాంతికి చిహ్నంగా మారాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్పై టారిఫ్లు విధించాలన్న అమెరికా ప్రతిపాదనకు G7 దేశాల అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని భావిస్తున్న అమెరికా అందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే EU, G7 దేశాలు భారత్, చైనాపై టారిఫ్లు విధించాలని ట్రంప్ పాలకవర్గ ప్రతిపాదన చేసింది. ఈ టారిఫ్ల విధింపునకు G7 దేశాలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కబోయిన ఓ హాట్ ఎయిర్ బెలూన్కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం మోహన్ యాదవ్ శుక్రవారం గాంధీ సాగర్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కేందుకు వెళ్లారు. బలమైన గాలుల కారణంగా బెలూన్ ఎగరలేకపోయింది. అంతేకాకుండా బెలూన్ కింద భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కు ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. కామ్చట్కా ప్రాంతానికి తూర్పు తీరంలో భూకంపం కేంద్రం నమోదైంది. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా ఇవాళ సంభవించిన భూకంపంతో ఎలాంటి సునామీ భయాలు లేవని అధికారులు తెలిపారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం జరిగింది. 2 వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఈక్వెటార్ ప్రావిన్స్కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరిగాయని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. రోడ్డు రవాణా కంటే జల రవాణా చౌకం కావడంతో పడవలు కొన్నిసార్లు కిక్కిరిసిపోతుంటాయి. ఈ క్రమంలోనే తరచుగా ఇక్కడ పడవ ప్రమాదాలు జరుగుతాయి.